ఇప్పుడు ఆ కొండనే మనం అధిరోహించబోతున్నాం. ఇప్పుడు మేము భైరవ కొండ అని చెప్పుకున్నాం కదా, ఆ కొండ అది వరకు కనబడుతుంది స్టార్టింగ్కి. అది ఆ కొండ మేము ఎక్కబోతున్నాము. ఆ కొండ ఎక్కబోయే లోపల మా పరిస్థితి ఏంటో మీకు బయటకి అర్థమవుతుంది. చూడండి, ఆ కొండ తల ఎత్తి చూడాల్సి వస్తుంది. అంత ఎక్కిన కొండ. ఆ పైన దేవుడు వెలిచాడు, భైరవుని స్వామి శివుడు అక్కడ పట్టకపోయిందంట. దారి మాకు తెలియటం లేదు. మా ఫ్రెండ్స్ అనుకున్నారు, ఒకసారి వాళ్ళకు కెమెరా తిప్పాడు సైడ్. ఇటే అదా మీకు ఎదురు కొండ కనపడుతుంది కదా, అది మా ఈ రాళ్ళల్లో ఏడబోతా, నా బండి పోతుంది. నా బండి కాబట్టి మా బావకి డ్రైవింగ్కి పరీక్ష మామూలు లేదు. అగ్ని పరీక్ష. అగ్ని ఇదిగో పక్కన ఫారెస్ట్ ఉన్నాయి. ఇవన్నీ ఒకప్పుడు నేనే తిరిగా. ఇవన్నీ చిన్నప్పుడు మా బావ తిరిగి. ఇప్పుడు మేము ఎక్కబోయే కొండ ఇది. పోయి మేము వచ్చి భైరవ కొండ. ఈ కొండ మనకి ఎక్కబోయేది. మై విలేజ్ కొండ ఇది. ఓ ఇది మనం కూర్చోకూడదు. తీరుతున్నా గట్టిగా రాయి పెట్టరా. చూడండి, కోడి వస్తుంది. కోడి బతి బావ మొత్తం మోసం. రాదు చూడన్నా. చూడండి, నేను వెనక పోయి దొరుకుతున్నా. ఏం మాట పోయి దొరుకుతా. నేను పట్టుకున్నా. నాకు ముందే పాప కూర్చుకుంటున్నాయి స్వామి. వీళ్ళకి కూర్చుకోవాలా. పాప తొండర పట్టుకుంది. నాకు నడిపేసరికి నరం పట్టుకున్నది నాయన. ట్యాంక్ ఎక్కిందయ్యా. అమ్మాయి పట్టుకుంటా. నాకు కరిష్మాని పట్టుకున్నా నిన్ను. పడవలే నేను పట్టుకున్నా కానీ అదేదో పెద్దది ఉన్నట్టుంది. ఇది ఎన్నికొస్తున్నాడు. చూస్తూనే ఉన్నది. నువ్వు బాధపడకాకు. నువ్వు బాధపడకాక మాకు బాధ పెడుతున్నావు. ఇది తీసి ఉండాల్సిందిరా. మేము దిగుతాం. వెళ్ళిపోయేది అంటుందయ్యా. బ్యాగ్ గడ్డ పెట్టు. ఈయన చూడు, బ్యాగ్ గడ్డ పెట్టుకుని ఆయన పెట్టుకుని పెడతానంక. అందుకే ఆయన సులు అంటారు అయిందట అనిచ్చి పిచ్చుకొని 5 ఫ్రెండ్స్ మేము కరెక్ట్గా షార్ట్ వేసుకొస్తున్నాం. దీనికి షార్ట్ వేసుకొస్తున్నాం. మేము ఒక రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాము. ఇక్కడ అంతకు మించింది. ఒక రేంజ్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. అయ్యో మా బావ దూకెత్తండు. మా బావ ఏం దూకెత్తండు అసలు. చూడండి, అప్పచెట్లు లేవు, ఏమి లేవు. మా ఊరు అంతా వెళ్ళిపోతుండ్రు. చూడండి, 2 రోజులు కనబడుతుండ్రు మా వాళ్ళు. ముందు చూడు అమ్మ చెట్లు ఎట్లా ఉన్నాయో. అందరు చూడట్టు చూసుకుంటారు. ఆల్మోస్ట్ ఎన్నికి వచ్చిన నడకదారి. ఇగో బండికి ఏదో అయింది. పైన వెళ్ళిపోయింది. ఇగో కోడి చూడు ధీరంగా చూస్తుంది. నన్ను ఇంత బాధ పెడతారు అని చెప్పి ముందు ప్రాణాలే తక్కువ. వచ్చేపు అదే ఆట ఆడుద్ది. చూడండి, సురంగ మార్గం నుంచి వెళ్ళిపోతున్నారు మా వాళ్ళు. చూడండి, ఇగో కనపడుతుంది.
తరంగా నుంచి మేము పోతున్నాం. మేము కూడా పోతున్నాం. అంత డేంజరస్ ఉందంటే చూడండి రూట్ అసలు ఓడిపోయిండే అంతగా నుంచి థ్రిల్లింగ్ ఉంది కదా. మామూలు థ్రిల్లింగ్ లేదు రోడ్లలో. దిగి నడుస్తున్నాయా నేను మరి తిరిగి నడుచుకుంటా. చూడండి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. చూడండి బండి 4 మూలలు తిరుగుతుంది. పైకి లేస్తుంది. మామూలుగా లేదు మామూలుగా లేదు. మరి ఈ రోడ్లో పుల్లు ఉన్నాయో సింహాలు ఉన్నాయో అర్థం కావట్లేదు. భైరవకొండ పోతున్నాము. భైరవకొండ పోతున్నట్లేదు, ఇది ఏదో పెద్ద నరకానికి పోతున్నట్టే ఉంది. అసలు ఈ చెట్లు ఈడ మధ్యలో కుసోపోతున్నాయి. కింద చూడండి, మాకు తెలియక కాళ్ళు షాట్లు వేసుకొచ్చుకున్నాం, పగిలిపోతున్నాయి. మామూలుగా చెమట పట్టింది. నల్లటబ్బాయి ఇప్పుడు బండ్లన్నీ అక్కడ పెట్టేశాం. ఒకళ్ళిద్దరు మనకు బండ్లు తీసుకొస్తుంటారు. చిన్నగా నడుచుకుంటూ పోతున్నాం మేము. ఇదిగో వీళ్ళు మడుకు బండ్లు వేసుకుంటూ వస్తున్నారు. బండ్లు మడుకు కొద్ది దూరం పోతాయి, ఎక్కువ దూరం పోదు. ఎందుకంటే చూడండి ఇటు మొత్తం అడవి కనపడుతుంది, మామూలుగా కాదు. చూడండి, పోవాలా బండ్ల మీద పోవాలా నడిచిపోవాలని అర్థం కావట్లేదు వాళ్ళకి. మేము గోవాకు పోవట్లేదు, భైరవకొండకు పోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మంచి దెబ్బగా మధ్యలో మేము వాటర్ కూడా పట్టకపోతున్నాం. మళ్ళీ వాటర్ లేకపోతే ఇబ్బంది అవుతాను. చూడండి వస్తున్నారు అందరూ వెనక మరలంగా. చూడండి డ్యాన్స్ చేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ శశి ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి అదే మా ఊరి సబ్స్క్రైబర్స్. చూడండి సబ్స్క్రైబర్స్ అందరు ఇక్కడే ఉన్నారు, వెళ్తున్నారు ముందల బండి. సరే చూడండి అందరు నడుచుకుంటూ పోతుంటారు. మేము మడుకు ఎంత కష్టమైనా సరే బండి మీద పోతున్నాం. వస్తుంది. చూడండి ఇక ఓపిక అయిపోయింది మా వాళ్ళకి దరిదాపులో. ఇగో ఇగో మా బావ పోతుంటో, ఇక మా బామ్మకి ఇక అన్న చూడు కోడిని పట్టుకొని పోతుండు. మా బావ యమహా బండిని కొన్నలు ఎక్కిస్తాడు, ఆ బండి ఎక్కట్లేదు. అదేనండి కొండకెళ్తే వెళ్తున్నాం. నన్ను పట్టుకోండి, నేను పట్టుకున్నా, వెనక జారిపోతున్నా. ఇదిగో మా బండితో పాటు వస్తుండు కుర్రోడు. చూడండి చూడండి వెనక పరిగెత్తుతున్నారు, కోడిని కూడా పరిగెత్తుతున్నారు. కింద పడుతున్నా, ఏం చేయమంటారు అంటే కింద పడతారు, పేద పడతారు, పైన కలుతారు, కింద దొరుకుతారు. మామూలు మనతో ఇటువంటి మస్తు ఉంటాయి. ఇంకా చూడండి ఇది రిటర్న్లో ఇంకేం లేదు, మా కోసం వచ్చిన బండి కూడా పంచర్ పడుతుంది అప్పుడు. అందుకనే మేము చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం. చూడండి మొత్తం గుచ్చుకుంటున్నాయి, గీక్కుంటున్నాయి. మా బాబా మేము ఫస్ట్ చెప్పా, మా బావ అక్కడ దాకా ప్యాంట్లు వేసుకొని వెళ్ళి అక్కడి నుంచి షార్ట్లు వేసుకున్నాం అని. లేదు షార్ట్లు వేసుకుని మంచి కంఫర్టబుల్గా ఉంటుంది అది అని చెప్పిండు. పోసుకొని వస్తాను కింద నుంచి పై దాకా అప్పుడే. ఇంకా మేము అదిగో ఆ గృహ అది కొండెక్కాలి పైకి. మొత్తం నిర్మాణ ప్రదేశం అన్నమాట, ఏముండవు. ఏమన్నా పుల్లులు ఆ గట్ల వచ్చినా కానీ ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, జాగ్రత్తగా పోతున్నాం. అందుకని అమ్మ బండికి చూడండి చాలా సౌండ్లు వస్తున్నాయి, గరగరం పోతుంది. కొండ దగ్గరలోకి వచ్చాము. చూడండి రాసులు చల్లగా ఉంటాయా. వెనకనే కింద పట్టుకుంటున్నా. నువ్వు నన్ను పట్టుకో, నన్ను పట్టుకో. మామూలుకుంది కదా మొత్తం ఉంది. అడ్వాంటేజ్ నువ్వు ఏదో అనుకుని ఎక్స్పెక్ట్ చేసి దానికి మించి 100 రెట్లు మామూలు లేదు.
నేను ఇంకా కొండ దాకా తార రోడ్డు ఉంది. ఏమైందిరా? అలా తమ్ముడు చూడండి, మనిషి పోవడానికి దావలేదు, మనిషి దావలేదు. మా వాళ్ళు అందరూ దెబ్బ తగిలించుకొని వస్తున్నారు. చూడండి, ఇదిగో మనిషి పోవడానికి సందు ఉంది. ఆ మనిషి చూడు బండి వేసుకొని వస్తుండు. చూడు మామూలు లేదు అసలుకి. చిన్నగా ఓకే. ఈ చెట్టు బొచ్చు కందరికాయలు, ఈ ఆకులు ఉండేటి బొచ్చు కందరికాయలు. ఇటు ఇంకా కాయలు రాలేదు. కాయలన్నీ పెద్ద తర్వాత బొచ్చు కందరకాయలు అంట. ఇది మా బావ చెప్పిండు. అవి బొచ్చు కందరికాయలు. బొచ్చు అంటే బొచ్చు కందరికాయలు ఒక టేస్ట్ ఉంటాయి. కాయలు అవి బొచ్చు కందరికాయలు అవి తినొచ్చు, బాగుంటాయి. పండుగ అయితే భలే టేస్ట్ ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా కాయలు రాలేదు, టైం కాదు, సీజన్ వచ్చినప్పుడు వస్తాయి. ఇప్పుడు ఎక్కుతున్నాం బట్టి. చూడండి బొచ్చు కందరకాయలు అంట. ఇగో ఇవే బొచ్చు కందరకాయలు అంటే. కింద పడబోతుండ మమ్మల్ని వదిలిపెట్టి పోతా ఉండు. మేము ఒక్కొక్కరు ఒక్కొక్క దారి అయిపోయింది. మా ఫ్రెండ్స్ ముందర వెళ్ళిపోయారు కొంతమంది అనుకున్నారు. మా వాళ్ళు మేము అటు ఇటుగా మిడిల్లోకి వచ్చేసాము. బ్లడ్ పోతుంది. బ్లడ్ ఇదిగో బ్లడ్ మామూలుగా లేదు. అనవసరంగా షార్ట్ వేసుకొచ్చినాం, పగిలిపోతుంది ఇక్కడ కింద. బ్లడ్ మామూలుగా గారట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి. దీన్ని దాటిపోయమ్మా. గోలాయించి పోతున్నా ఇక్కడ పార్వగా కంప కరెక్ట్ మధ్యలో ఉంది. అమ్మాయ అదిగో ఇదిగో మా ఫ్రెండ్స్ ముందర పోయిన వాళ్ళు ఇదిగో టచ్ చేసిన వాళ్ళని చూడండి. నడుచుకుంటూ పోతుంది వీళ్ళు. ఏం చేస్తారు ఈ పనులు? మామూలు రాట్ల మా బావ అసలుకి. కింద పడుతుందిరా. చూసుకొని పోతుండు. రాళ్ళు ఎక్కించుకుంటూ పోతుండు. మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు? మీరు టైటిల్ ఏం పెట్టాలో తెలుసా? దోవ తప్పిన బావా. మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎలా ఉంది అసలు మీ ఫీలింగ్ ఇప్పుడు? చాలా అసలుకి చెప్పుకోవాలని విధంగా ఉంది. అసలుకి కింద నుంచి సెగలు పడుతున్నాయి. కింద నుంచి పైకి పులి వచ్చినట్టు రావాలి బయట పైకి. ఈ గృహలో నుంచి బయటకు వచ్చే మనకు సరిపోయింది. వంగటం లేవటం మామూలు. మా బావ చూడు చూడండి చూడు అసలుకి. అసలు ఆ బండి ఏంటి, ఆయన నల్లమల ఫారెస్ట్ అంట. చూడు ఎలా ఉంది అసలుకి. మొత్తం వచ్చిండు. జర్నీ చేయడం చాలా ఆల్మోస్ట్ 2 years తర్వాత నుంచి చేస్తున్నాను జర్నీ. అసలు రూట్ అయితే చాలా కొత్తగా ఉంది అసలుకి. అది ఇంతకుముందు వచ్చిన రూట్ లాగా ఉంది. మా బండి అయితే చాలా ఇబ్బంది పడింది. బండి కూడా ఎక్కడానికి కష్టపడుతుంది, చాలా దూరం ఉంది. ఇది కొండ లాగా ఈ కొండ ఇంకా ఎక్కలేదు మీరు. ఇంకా ఎక్కడానికి చాలా దూరం ఉంది. ఏంటి ఇంత చెమటలు పెట్టినాయి? ఒకసారి మీ ఫీలింగ్ ఏందో చెప్పండి. ఆగి చెప్పు. ఫీలింగ్ ఏ లేదు. ఇప్పటికే తినాలి మొత్తం అరిగిపోయింది. మంచిని తప్పుకొస్తుంది. తాగి 4 స్టెప్లు వేస్తే కొండ స్టార్టింగ్ వస్తుంది. స్టార్టింగ్ కాంచి మళ్ళీ మొదలు పెడతాం 5 నిమిషాలు కూర్చొని. మామూలు లేదు ఫీలింగ్. మేము ఇది నల్లమల్ల అడవి. ఈ నల్లమల్ల అడవిలో మేము పోతున్నాం. ఇంతవరకు ఎప్పుడు చూడండి చెట్టు మీద చూస్తున్నాం. మేము పోయే ప్రదేశానికి సిగ్నల్స్ ఉండవు, ఏముండవు. మీ ఇంటికి చెప్పొచ్చాము ఆల్రెడీ సంగతి. కడిగి పోతున్నామని. రేపు మధ్యాహ్నం కల్లా తిరిగి వస్తామని చెప్పినాం. తిరిగి రాబోతే మమ్మల్ని చుట్టూ వాళ్ళు వస్తుంది ఇక్కడికి. ఎందుకంటే సిగ్నల్స్ ఉండవు కాబట్టి దాని ద్వారా మీ ఇంటి దగ్గర చెప్పొచ్చాం అనమాట. ఫీలింగ్ చెప్తారు చూడండి. ఇప్పుడైతే బాగానే ఉంది. ఇంతవరకు ఇప్పటి నుంచి కనిపిస్తుంది ముందు ముసల్మాన్. ఇప్పటి వరకు ప్రజెంట్ బాగానే ఉంది. కొంచెం పైకి వేస్తే బొమ్మ కనిపిస్తుంది.
కొండదేనా ఆ కొండ 8 కిలోమీటర్లు ఉంటుంది. ఆ కొండ ఎక్కి దిగేసరికి మనకు అర్థమవుతుంది మన ఫ్యూచర్ ఏందనేది. నీ ఫీలింగ్ ఎట్లుంది? నా ఫీలింగ్ ఏం లేదా నాయన. నీ ఫీలింగ్ అమ్మా? నా ఫీలింగ్ ఎలా ఉంది చెప్పారు కదా ఇందాకలా. బుజ్జిగాడు మెత్తపడుతున్నాడు. బుజ్జిగాడు అంటే కోడి బాగా మెత్తపడుతుందంట. ఫీల్ అయిపోతున్నాడు. పైకి పోయి మాత్రం కూర్చొని బాగా తింటాడు. అలా వైకుంఠపురములో ప్రాణం తక్కువ. ఇగో ఇక్కడే ఈ కోడిని ఇక్కడే చంపేటట్టుండరు. కోడి చూడు అది దూకేటట్టుంది. ఎప్పుడు పారిపోవాల్సి వస్తుంది అది. ఇటుగా అంట పోయేది గులాబ్ జామ్ గులగలాడుతుంట. అందుకనే ఈ రోడ్డు ఉందంట. అదిగో మా వాడు ఉన్నాడు. ఇటరా ఇటరా అంట తల 12 కిలోమీటర్లు, ఇటు వెళ్తే 8 కిలోమీటర్లు. కోడి తప్పించుకోపోయింది. అడు పట్టుకున్నాడు. కోడి తప్పించుకుంటుంది. అది భార్య కొడుకు కూడా ఎక్క నాటుకోవడంతో ఊపు వచ్చింది. తప్పించుకోబోతున్నాడు. దానికి బతుకులు ఆశ పుట్టినట్టు కోడి చిక్కింది కాబట్టి బయటికి తీసుకొని వస్తున్నాను. తీసుకొని వచ్చాను. కోడి పందాలు వేస్తున్నాం మేము ఇక్కడ. ఈ కొండ ఎక్కడానికి అయితే బొమ్మ పడుతుంది. ఇంకా కొండ కూడా ఎక్కడ స్టార్ట్ కాలేదు. అందరూ మన సబ్స్క్రైబర్స్ మొత్తం క్యూ పాటిస్తున్నారు వెనక. ముందు నేనే వెళ్తున్నా. సో ఇంకా కొండ చాలా దూరం ఉంది. ఒకసారి చూడండి ముందుకి. ఇది ఎక్కిన తర్వాత కాళ్ళని పిక్కలని పట్టకపోయేటట్టుంది. పట్టకపోయిన తర్వాత ఏం చేయాలి ఏమో మరి. ఆయిల్ రాసుకుని ఆయన అయితే రాసుకోలేదు కానీ గులాబ్ జాములకి రాసుకొని పైకి కిందాక మరి రాసుకొస్తాయి కాబట్టి రాసుకున్నాం. స్మూత్గా ఉండాలి. అలాంటి ఆయిల్ రాసుకొచ్చిన గులాబ్ జాములకి ఆయిల్ అటు ఇటు పోయి డైర్ రాసుకోవాల్సి వస్తుంది. ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి కొండ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ నుంచి మొత్తం కొండనే. భూమి అంటూ సదరం అంటూ ఏమీ ఉండదు. మొత్తం ఎక్కుకుంటూ పోవాల్సిందే ఉంటుంది. నాకైతే ఇప్పుడు ఆయాసకు వచ్చింది. ఇది జ్యోతి అనుకున్నా కానీ మామూలుగా లేదు. ట్రై చేస్తా. నాకు అలుపు వచ్చింది. కోడికి కూడా అలుపు వచ్చింది. చూడండి ఎంత దినంగా చూస్తాం. గుండె గడగడా కొట్టుకుంటుంది. రక్తం అయితే మరుగుతుంది. కోడి రక్తం లాగుంది మరిగేది. చూడండి మొత్తం ఇల్లు నాకు ఇటుకే కొండ నాకు రాళ్ళు కామనే. మా తమ్ముడు మామూలు చెప్పలేదా ఇల్లంతా ఇటుకంట కొండంతా రాయంట. ఏంది అలసిపోయినట్టుంది. ఇంకో చెట్టు పట్టుకుని చూడండి. కొండేమో అదిగో లోతులో ఉంది. చెట్టు పట్టుకున్నా. కొండ లోతులో లేదు, పైన ఉంది. దాని చెప్పిన మాటలు ఏం మాట్లాడుతుందో అనేది తెలియకుండా ఉంది. ఏం అర్థం కావట్లేదు. చెమటది కాలిపోతున్నాయి. ఇప్పుడు కోడిని పట్టుకుంటున్నా చిన్నగా. ఇప్పుడు ఇంకా 1% మాత్రమే, ఇంకా 99% ఎక్కాల్సింది. ఓయాల కొండ అంట. కొండలో ఎంత ఎత్తు ఉందో. హైట్ ఉంది. కింద చూడండి దూర 2 కొండల మధ్యలో ఖమ్మం చెరువు కనబడుతుంది. ఇన్ని చూడు కనబడుతుంది. చూడండి లోయ మేము ఎంత ఎత్తు ఎక్కామంటే చాలా ఎత్తు ఎక్కాము. హాఫ్ ఎక్కినాం. ఇప్పటికే సరిపోయింది. హాఫ్ కూడా ఎక్కలేదండి. 1/4 ఎక్కాం. 1/4 ఎక్కినాము ఇంకా ఇప్పటికి. సో మేమైతే ఆ కొండ దగ్గర నుంచి వచ్చాము. అలా కనబడే కొండ కానించి బాగా అలసిపోతున్నాం. కొండంతా ఎక్కేసరికి ఇదంతా అడవి చూడండి ఒకసారి. నల్లమల్ల అడవి ఇది. కొండ అవతల నుంచి వచ్చాము. చూడండి మొత్తం ఫారెస్ట్. నల్లమల్ల అడవి. మా బండి మా సబ్స్క్రైబర్ మేము పోవడం వాళ్ళ కాడికి వచ్చి మేము వేరే ఒక్కరిలో ఎక్కుతున్నాం. ఇక్కడ రావని చెప్పారు. వచ్చాము మేము. వచ్చిన తర్వాత వాళ్ళు భైరవకొండకు తీసుకెళ్తున్నారు. ఆ వేలో మేము పోతున్నాం. ఆ వేలో ఈ కొట్లో అన్ని చెట్లన్నీ దాటుకుని పోతున్నాం. గులాబ్ జాములు అయితే గలగలాడుతుంది. ఆయిల్ రాసుకొచ్చుకున్నాం చెప్పింది కానీ వాళ్ళు ఆల్రెడీ చెప్పిండ్రు ఆయిల్ రాసుకొచ్చుకోవాలి. ఆయిల్ రాసుకొచ్చుకున్నా. లేకపోతే నా పరిస్థితి గులగలానే. నా కింద నేను ఉండేవాళ్ళను.
పైకి వెళ్ళిపోయేవాళ్ళు మా సబ్స్క్రైబర్స్. దానికోసం మీదకి ఎక్కాలంటాయా ఆ పైకి? ఆవిడ ఉందంట స్వామి, చూడండి ఒకసారి. వాళ్ళు చూపి అక్కడికి ఎక్కాలంట. ఏం చేయాలి? ఇలాగ గడ్డి తీసుకుంటున్నాడు. ఆకలిస్తుంది, ఏదన్నా కాయలు ఉంటే చూసుకొని తినేయడమే. ఉసిరికాయలు ఉంటాయంట కాబట్టి కనపడట్లేదు. అవి కూడా చిట్టుమిటికాయలు అన్నీ అయిపోయాయి. వర్షాలు తక్కువ ఉండడం వల్ల కాసిన కాయలు క్లారిటీ లేదు. అక్కడ పూలుకుంటాం, అది ఎర్రగా మట్టి దిబ్బలు పడుతున్నాయి 3 వరుసగా. అదాడ ఎర్ర మట్టి దిబ్బలు కనపడే చోట పులుకుంటా అది దాంట్లో వాటర్ ఉంటాయి. అక్కడ అడవి జంతువులు వచ్చి నీళ్ళు తాగుతాయి. అక్కడ ఏ జంతువులు వచ్చాయి? అన్ని జంతువులు, అడవి జంతువులు, పులులు కానీ, ఎలుగుబండ్లు కానీ, ఊర్లో బర్రెలు కానీ, గేదెలు కానీ అందరూ రెచ్చి నీళ్ళు తాపుకుంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళు. చూడండి వ్యూ ఎంత బాగుంది, అసలుకి ఎక్సలెంట్గా ఉంది వ్యూ. మాత్రం ఎంత కష్టమైనా సరే ఎక్కాలని ట్రై చేస్తుంది. చాలా నేను ఇంకా సగం ఎక్కువ అనుకున్నా. అదే రోజు అటు చూపిస్తుంటారు. అదే మూలంతా సైడ్గా రెండు కనబడుతుంది. మా ఊళ్ళు చూపిస్తారు. గాలండి పాం 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 పాం. అన్నీ యోగా చేయడం వల్ల ఆరోగ్యం మంచిది. ఇలాంటి కొంచెం సింపుల్ ఎక్కచ్చు. కంట్రోల్ ప్రాణాయామం కంట్రోల్ అవుతుంది, మన బ్రీతింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. ఎంతైనా ఎక్కొచ్చు, ఎంతసేపు కష్టపడచ్చు, ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా నేర్చుకోండి. అప్పు తిను, పొట్ట తగ్గిద్ది. చెవులో పెట్టుకో, పోకా తిను, చెవులో పెట్టుకో, బాగుంటుంది. చెవులో పెట్టుకో. స్మెల్ బాగా వస్తున్నాయి ఆకులు, అందుకని తెల్లాను కాబట్టి చెవులో పెట్టుకున్నా. ఎన్ని చుట్టూ వాసన తగ్గుతుంది కాబట్టి. కోడి సచ్చిందో బతికిందో చూడు. కాసేపుంటే కేకైతే. హలో వ్యూవర్స్, నేను విన్నదాని ప్రకారం మా పూర్వీకులు ఇక్కడికి వచ్చి గడ్డి కోసుకుంటుంటారు. అప్పుడు ఈ లోయలో చాలా వరకు ఎలుగుబంట్లు ఉంటాయనేసి మా పెద్దలు చెప్పి ఉన్నారు. కానీ ఈ దీంట్లో చాలా వరకు మా పెద్దలు కూడా ఫేస్ చేశారంట ఎలుగుబంట్ల నుండి. ఏం చేసినావు? రాయేసినావు అవన్నీ ఎక్స్ప్రెషన్ కాదు. ఏం చేసినావు? రాయేసిన పడ్డది. తెలుగు పంటోడు అంట వచ్చి తినేసి మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు. వదిలించాలి పైపు ఎక్కడే ఎందుకు పైపు గుడి కనపడేంత వరకు ఊపు రాదు. గుడి కనపడలేదో కనపడలేదు ఊపు వస్తుంది ఎక్కడానికి. కనపడితే ఎక్కేది ఫస్ట్ గా. అమ్మా చూడండి కొండ ఎక్కుతున్నా. ఇటు ఎట్లా ఎక్కాలంటే కాలువ చూడండి ఒకసారి. ఇది ఇక్కడ ఒకసారి స్లిప్ అయితే ఏడవై పడుతుందో తెలియదు. సో జాగ్రత్తగా దారం పడి నడుచుకుంటూ పోవాలా. చూడండి ఒకసారి. అలసిపోయినా స్వామికి రూట్ మనం పోవడానికి రూట్ చూపించారు. అలా యారో మార్క్ పెట్టారు చూడండి. ఆ లోయలు చూడండి అసలు ఎలా ఉన్నాయి. అసలు కొండంతా ఇదంతా అసలు ఎక్కుండొచ్చు. ఆయాసం వస్తుంది అసలుకి మంచిగా. అసలుకి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇందాల దాకా కొద్దిగా ఫ్లాట్గా ఉంది. ఇప్పుడు అసలు ఎంత అప్పుగా ఉంది. ఎక్కాలంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంది. గాలిరెడ్డి మాత్రం స్పీడ్ పరిగెడుతున్నాడు. చూసింది మామూలు లేదు. ఈ విగ్రహాన్ని మనం చిన్న వైరం స్వామి అంటాము. ఇంతవరకు వస్తే సగం జర్నీ కంప్లీట్ అయినట్టు. ఇంకా సగం వెళ్ళాల్సి ఉంది. కానీ ఇక్కడి నుంచి అంతా కొండ ప్రాంతం కావడం వల్ల మొత్తం ఎక్కుంటూనే పోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్లాట్ అంటూ ఏమీ ఉండదు. ఇక్కడి నుంచి ఎక్కేసరికి చాలా కష్టంగా ఉంది. చిన్న భైరవ స్వామి రీచ్ అవుతున్నాం మేము దగ్గరలో. ఇదే చిన్న భైరవ స్వామి. దండం పెట్టుకున్నాం. వడ్డీ పెడతారా? స్వామికి ఇలా గడ్డి పెడతారంట. ఇక్కడ ఇలా నైవేద్యంగా గడ్డిలో ఇది పెడతారంట. ఇక్కడికి స్వామివారికి అలంకారం కోసం.
స్వామివారికి నేను కూడా నైవేద్యం యొక్క అలంకరణకి పెడుతున్నాడు. భైరవ స్వామి, చిన్న భైరవ స్వామి. ఇలా చూడండి స్వామి. ఓం నమః శివాయ. ఈయన కూడా ఆయన కదా దూరం వచ్చినాము. చిన్నపోరి సాంగ్ చూసినాము, దండం పెట్టుకున్నాము. సగం దూరం ఏ ఆటం లేకుండా ఎక్కువ ఈ స్వామి అని చెప్పిన ఆ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ బయలుదేరినాం. ఇంకా సగం ఉంది, సగం ఎక్కాం, సగం ఉంది. ఈ సగం ఒక లెక్క, ఇప్పుడు ఎక్కేది ఇంకొక లెక్క. ఎందుకంటే ఇట్లా ఉంటుంది, మోకాలు పెట్టుకొని ఎక్కాలి. చెట్టు కింద పొద్దున ఎవరు తినేసిపోయింది అన్నయ్య. మా పిల్లలంతా అలసిపోయినారు, తినడానికి చపాతి తినడానికి రెడీగా ఉన్నారు. మిట్ట మధ్యాహ్నం రెడీగా లేదంట, ఆల్రెడీ తింటున్నామంట. పచ్చడి పెట్టండి పెట్టండి చెప్పండి. పచ్చలు రా ఉంటే ఈ బ్యాగ్ ఉంటాయి కదరా ఒకటి చెప్పారు వాడికి పోయి తీసుకురమ్మన్నారు. ఎంత ఉంటుంది కదా చెప్పింటే వాడు కచ్చప్రాన్ని పైన బ్యాగ్ పడి కూర్చుందంట. ఇంత తెలివైన వాడు చెప్పలేదా గిన్నెలో ఉన్నట్టు రెండు తెచ్చినావురా? ఎన్ని చపాతీలు అన్న మెత్తం అన్నాడు. చట్నీ ప్లీజ్. ఎవరున్నా ఏంటో చెప్పు. చికెన్ ఉంటారా? చికెన్ ఉంచుకొని మనం సగం దూరం వచ్చినాం. అందరికి ఆకలింది మాకు. ఇంటికాడ చపాతీ చేసుకొని తీసుకొచ్చుకున్నాం. చూడండి రోడ్డు మాట తాగుతున్నాం అందరం. ఆకలింది కాబట్టి
నమ్మకండి మామూలు సగానికి స్టార్ట్ చపాతి స్టార్ట్ మాట ఉందారా నీళ్ళు చల్లండి వాళ్ళ మీద నీళ్లు చల్లండి కొన్ని ఎండకి దెబ్బ కారిపోయినాయి కోడి అంటిపోయింది కోడికి నీళ్ళు తాగుతుంది మిగిలి ఉంటుందా సరిపోతుంది. ఆల్రెడీ కాడ సొంగ అన్నట్టుంది చిన్న అర్ధగంట దగ్గర ఫాస్ట్ దిగటోళ్ళు అయితే కంట్రోల్ చేసుకుంటుంది. ఇందాక చాలా అలకా ఉంది, ఏదో ఉంటుంది అనుకున్నారు, ఏమీ లేదంటే ఇంకా ఇప్పుడు ఎలా ఉంది నీళ్ళ రవీంద్ర కాదు చూడండి లోయ ఎంత లోతుందో, మామూలు లోతు లేదు. మేము చెప్పండి జిల్లా కాంచి స్టార్ట్ అయింది వ్యవహారం. కొన్ని పైకి పోతే రావు ఏంటి అర్థం కావట్లేదు. అంతా దేవుడు చూసుకోవాలి మమ్మల్ని, కొన్ని లాగండి మామూలు లేదు. కనబడుతున్నాడు అందరికీ కొద్ది సిద్ధేనా కానీ 2000 అడుగు 3000 అడుగు లోపల సిగ్గుదిస్తున్నాడు అడుగులు జారిపోతా కింద సిగ్గు వేసుకోండి. మామూలు లేదు ఏం చేయాలి అర్థం కాదు. మొత్తం అద్దులు భారం వేసి మంచులు కూడా అయిపోయింది. రేట్లు ఉంటాయేమో కుక్కేసుకొని తాగండి కిందకి రావు నీళ్ళు, అందుకే కింద దాయిగా పైకి వస్తాయి. ఎట్ట ఉన్నట్టు ఉంటాడు. నువ్వు ముందే వెళ్ళిపోతుంటివి, వీడియో చాట్ వస్తాయి. ఎప్పుడు బాధ డైరెక్షన్ బాబు పైకి పోయి చూస్తున్నా Hi, subscribe. Please subscribe this. Please subscribe this channel. ఆయన నేనేమో ఆ బిజినెస్ స్కూల్లో ఉన్నా.
పోతా ఉన్నాం ఒకరితో మనకు పని లేదమ్మా. పిచ్చెక్కినట్టుంది గాలిరెడ్డికి. ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో హోప్ సో మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు మా ట్రిప్ని. సో ఇలానే మీరు మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తుంటే మేము కొత్త కొత్త వీడియోస్ మీకు అప్పుడు బోరింగ్ కొట్టకుండా సో ఇలాంటివి కొత్తగా స్పెషల్గా వీడియోస్ పెడుతుంటాం అప్పుడప్పుడు కుకింగ్ కాకుండా. మీకు బోర్ కొట్టచ్చు అప్పుడప్పుడు. సో ఇలాంటివి పెడితే కొత్త అడ్వెంచర్వి సో ఇలాంటి ఈ రోడ్డు ఇది దారి చక్కగా లేదు, అన్ని చెక్కలు కొండ చెక్కల నుంచి ఎక్కిపోతున్నాం. మీరు చూస్తున్నారు కదా, రోడ్ అయితే చక్కగా లేదు. సో పైనుండే భైరవ స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇవన్నీ తప్పదు. గుర్తులో కూడా మనకి ఆరో మార్క్స్ పెట్టింది ఈజీగా ఉండడానికి. అక్కడ ఇంతమంది ఇవి ఏం లేవు. రీసెంట్గా ఈ ఆరో మార్క్స్ గైడెన్స్ మనకి ఎవరు చాలా మంచి రీసెంట్గా పెట్టారు, వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. ఇదే అన్న ఇంకా ఎవరో చెప్పింది నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎందుకంటే మనకు చాలా రోజుల తర్వాత వచ్చాం కాబట్టి ఎవరైనా కానీ ఎక్కువగా చాలా గ్యాప్లు వచ్చినప్పుడు ఈ గడ్డిలో మనకి దారులు అన్నీ మూసుకుపోతాయి కాబట్టి దారి కనుక్కోవడం చాలా కష్టం అవుతుంది. సో ఎవరో కానీ ఇది చాలా మంచి పని చేసింది ఆరో మార్క్స్ డైరెక్షన్స్ పెట్టి. సో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. గాలిరెడ్డి ఎక్స్ప్రెషన్ ఏంటి నాన్న, ఫీలింగ్ ఏంటి? నోట్లో వచ్చి కొండ ఎక్కుతుంటే మాట రాట్లా. నీకు ఫీలింగ్ ఏం చెప్తా, మామూలుగా లేదు. కనపడుతుంది ఫీలింగ్, మామూలు ఫీలింగ్ ఎక్స్ప్రెషన్స్ మొహంలోనే కనపడుతుంది, మీకు అర్థమవుతూనే ఉంటుంది. ఇలాంటి వీడియోలు మళ్ళీ చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా గాలిరెడ్డి బాగా టెంగన కొట్టండి బిల్లు. అప్పుడే పుష్పరాజ్ బయలుపోయింది. ఈయన పైకి ఎక్కితే పుష్పరాజు అంటున్నాయా, పైకి ఎక్కితే పుష్ప అంటుడు. గట్ట అయిపోయింది కారిపోతుంది చూడండి చెమట. అది అప్పుడే పుష్ప అన్నాడు, కారిపోతుంది. స్టడీ చూపించు, అవతల కొండ కనబడుతుంది. పైకి ఎక్కి వ్యూ అంతా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కష్టపడినందుకు అట్లీస్ట్ ఒక లైక్ ఒక షేర్. మామూలు లేదు అసలుకి. ఆ బావులు చెబితే ఏమనుకున్నా కానీ ఎక్కుతుంటే అసలు షేక్ అవుతుంది కాళ్ళు చేతులు. ఆ కొండలు అవన్నీ చూస్తుంటే ఎక్కడ స్కిడ్ అయ్యి కింద పడిపోతామని భయం వేస్తుంది. పైన ఉండేది భైరవ స్వామి. ఆ స్వామి భారం వేసుకొని ఇక్కడ మాతో వచ్చిన వాళ్ళందరూ మా విలేజ్ సబ్స్క్రైబర్స్. ఓకే, వాళ్ళ కోసం మేము ఈ కొండ ఎక్కుతున్నాం, షూట్ చేస్తున్నాం. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. రామన్నారు వచ్చాము, వాళ్ళ తరపున రామన్నారు. వాళ్ళ తరపున పైన 5 చైర్లు చూపించారు. సబ్స్క్రైబర్స్ కొండ ఎక్కిస్తున్నారు మమ్మల్ని ఆ దేవుని చూపించడానికి. ఆ దేవుడు మహిమ ఏందో ఏమో మమ్మల్ని పైకి ఎత్తకపోతారు ఇక్కడ అందరూ కలిసి. మా అప్పుడు వచ్చిన అందరూ ఆల్మోస్ట్ ఒక 10 మంది పైకి ఎక్కిండ్రు. మేము వెనకబడ్డాం, ఎందుకంటే ఆయాసం వస్తుంది. కొండని చూస్తే ఒక 5-6 వేల కిలోమీటర్లు ఉంటుంది. వేలు కాదు, అడుగులు, 5-6 వేల అడుగులు ఉంటుంది. చూడండి, ఆయాసపడుతున్నాడు. ఆయాసాలు ఏం చెప్పాలో తెలియక ఏదేదో చెప్తున్నాడు పిచ్చోల్లాగా. క్షమించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, బిల్లు కొట్టండి. బెల్లుడి కొట్టండి. బిల్లు లేదు, ఏసీ ఉన్నట్టుంటుందంట. నీళ్ళు ఉంటాయి అంత పైన అసలుకి. నాడు అంటే ఇస్తాడు. చిత్తాల లచ్చరపడు కోడి కూర ఉండు
మాత్రం ఉంటది, జారి పడితే మాత్రం 5 అడుగులు వేల కింద ఉంటాడు. సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరు చివర కొండ ఉంది చూడండి. నువ్వు రాను కింద లోయ మీ కొండలు చూస్తుంటే అర్థమవుతున్నట్టది. మామూలుగా లేదు ఎన్విరాన్మెంట్, వాతావరణం, క్లైమేట్, ఎక్స్ప్లెనేషన్. సో గాలిరెడ్డి కోడిని పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు కోరి అరుతుంది చూడండి, రీసౌండ్ వస్తుంది. ఈ ఏరియాలో ఎలుగు బంట్లు పడ్డవా వద్దులే, దువ్వా మా దువ్వ ముద్దు పెడుతున్నా. పైకి పోయిన తర్వాత వేసేయటమే కదమ్మా. పైన కోడి నరికేస్తా అన్నాడు పుష్ప. నన్ను వీళ్ళు అర్పిస్తున్నారని చూడండి, దేవాలు పడింది యాత్ర. అర్థం కావట్లేదు చూడండి, చూడు ఎట్టబడుతుంది రోడ్డు. ఇదంతా చూడండి లోయ. సరిపోయింది, కూర్చుంటున్నా. వాళ్ళంటే వస్తున్నా వచ్చిందని అడుగుతుంది. బావ మా చిన్నప్పుడు వాళ్ళ చిన్నప్పుడు వచ్చిందంట ఇక్కడికి, 5వ తరగతి చదివేటప్పుడు వచ్చిందంట. ఇప్పుడు మళ్ళీ జాబ్ చేసేటప్పుడు వస్తుంటే జాబ్ అప్పుడు ఈ కొండ మీద చుచ్చిపోతే అంట గిద్దలు పోయినాయి అంట. అది ఇప్పుడు చెప్తుండు, ఈ నుంచి ఈ కొండ మీద చుచ్చిపోతే గిద్దలు పోయినాయి అంట. అదే గిద్దలు చెరువు అయిందంట. ఆడ గిద్దలు చెరువు, ఖమ్మం పెద్ద ఉండదు కానీ అన్ని పోయినాయి, కానీ గిద్దలు అయితే కనపడుతుంది, కొంచెం చిన్న చెరువులో కనపడుతుంది. అది ముడుకు ఈనబోతే వచ్చినట్టుంది, ఇప్పుడు దాకా అనలేదంట అది. మొత్తానికి మన ఫ్రెండ్స్ రెస్ట్ తీసుకొని ఇంకా బయలుదేరుతున్నారు పైకి, కొండపైకి. కొద్ది దూరం ఉందంట, ఒక 1/2 అవర్ పడుతుందంట. పోవాల్సి వస్తుంది, మామూలు లేదు. కొండ చూడండి హైట్ ఉంది. మొఖాపరాలు ఎక్కుతుంది కదా, అట్లా ఉంది. ఇప్పుడు చూడండి ఎలా ఎక్కారు దీన్ని. అసలుకి మామూలు లేదు, ఆడ మెట్లైనా ఉంటాయి కొద్దిగా పట్టుకొని ఎక్కడానికైనా. ఏడు చూడండి మామూలు లేదు. మా బాగా చూస్తుంది సితారాల సిరపడు సితార. గబ్బర్ సింగ్ దాకా. ఇదిగో ఈ బ్యాగ్ లేవట్లేదు, వాళ్ళు మామూలు పిల్లలు కాబట్టి ఎత్తుకొచ్చారు. నేను నాలంటో లేరు ఎత్తుకు రావాలా. నువ్వు ముసలోడు 36 వచ్చి 36 ముసలోడా?
దూరం లెక్కే. ఫుడ్కి సంబంధించి ఇప్పుడు 36 వచ్చినట్టు నాకు అయిపోయినట్టు లెక్క. అది ఎందుకంటే ఇప్పుడు హెల్తీ ఫుడ్ తినాలంటే దొరకదు. ఇది తింటేనే తొందరగా. పొద్దున కోడిగుడి కొండెక్కుతాను, కోడిగుడు కింద గుడ్డు పోయింది. ఇప్పుడు దాకా వచ్చింది కోడిగుడు కింద. అన్న రావాలి బావాలి. మనం తిరుగుతున్న లొకేషన్ వరకు వెళ్ళిపోతున్నారు. వస్తారా? చాలా అంటే చాలా కష్టం ఉంది నాకైతే. అమ్మా సరిపోయిందా? కోడి కూడా వచ్చిపోయింది. కొనుక్కున్నావా? బతుకున్నావా? బతికే ఉంది. వచ్చేసినాం. మామూలు లేదే దేవుడు మేమేదో అన్నాం నిజంగా రప్పించుకుంటూ. మామూలుగా లేదు. లేదు లేదు దేవుడు ఉన్నాడు. చూడండి గిద్దలూరు చూడు. అదే గిద్దలూరు కొద్ది కొండ అంట. మా బావ చిన్నప్పుడు పోసింది అదే అంట. లోయ చూడండి ఏ విధంగా ఉందో. తలపడి పడుతున్నా. దీంట్లో పులులు చాలా రకాల జంతువులు నివసిస్తుంటాయి. ఓ జంతువు వస్తుంది నడుచుకుంటా, అలసిపోయింది జంతువు. కొద్ది దూరం పోతామమ్మా. వాళ్ళందరూ పోతారు. నేను అనుకుంటే మళ్ళీ ఆడ నుంచి నడిపిస్తే మళ్ళీ ఇబ్బంది అయితే అందుకనే పోవటం. కూర్చోండి లేరా. నిజంగా రాబాలి మళ్ళీ పులులు ఉన్నాయి. సో మొత్తానికి మనకు ఉసిరికాయలు అయితే దొరికినాయి. ఇది ఈ కాలం కాదు, బట్ కొంచెం ఓడిపోయినట్టు దొరికినాయి. ఈ కాలంలో వర్షాలు వర్షాలు తక్కువ పడడం వల్ల ఉసిరికాయలు పెద్దగా కాయలేదు, సైజ్ బాగా పెద్దగా రాలేదు. బట్ ఉసిరికాయలు అయితే మాకు దొరికినాయి. ఇప్పుడు ఉసిరి చెట్లు చాలా ఉన్నాయి. ఈ ఒకసారి టేస్ట్ చేద్దాం, నోట్లో వేసుకొని చప్పరిద్దాం. సో ఒకసారి నమిలి ఇట్లా టేస్ట్ ఎట్టుందో చూద్దాం ఒకసారి. కొండ ఉసిరికాయలు టేస్ట్ ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే మనం కొండెక్కుతున్నాం కాబట్టి దొరికింది. మామూలుగా లేదు, బలుంది, సరిపడ పులుపు. అడవిలో మాకు ఏం దొరకమనుకున్నా ఉచికాయలు దొరికినాయి. అది స్వామివారి సన్నిధి దగ్గరికి వచ్చినాం. దాదాపు వచ్చినాం మేము. ఆయన దగ్గరకు వచ్చినాం కాబట్టి ఇలాంటివి దొరుకుతున్నాయి మాకు. ఇంకా పైకి పోయిన తర్వాత పైన దేవుడు ఏమే కాయలు పెట్టిందో చూస్తాం. ఉసిరికాయ మరకు అమ్మ ఉంది. నువ్వు పెద్దవాడిని భయపడుతుంది అది. కోర్ చేస్తాను మర్చిపోయింది అది. వాళ్ళ ఊరు మాట వినపడుతుందా? పడుకో దగ్గరకు వచ్చాను వేసేస్తాం. బాధపడుతుంది, బాధపడుతున్నా. ఒక దెబ్బతో దాని బాధని నిర్మూలిద్దాం. అయిపోయింది కొద్దిగా. ఎంత దూరం వచ్చినా అంటే మామూలుగా అసలు ఇంత దూరం వచ్చినా అసలు అనుకున్నాం. అసలు చూసాను కొనగొంటుంది యాదంటది ఇంత దూరం వస్తాను అసలు అనుకున్నాం. మనం సామునందరం ఇంకా కొండలు చేస్తారు.
ఇట్లా మనం మనుషులు పడే బాధ చూస్తూనే ఉంది దేవుడు. నేను కూడా ఆ బాధతో నేను ఏడబడాలి, అందుకే కొండ ఎక్కుతాడు ప్రశాంతంగా నా దగ్గరకు రండి, నేను నా దగ్గరకు వస్తే వరాలు పంపిస్తాను, చదువుకుంటే మీ వాళ్ళ దగ్గర నాకు బయటకు వచ్చి చెప్పి ఇట్లాంటి కొండకి ఎక్కి కూర్చుంటాను ప్రశాంతంగా. నాకు ఒకటి అనిపిస్తుంది, ఎంత కష్టాలు ఉంటాయి కదా, ఎంత జనాలందరూ కష్టాలు తిరిగి పైకి ఎక్కితే ఎంత కష్టపడతారో జనాల కష్టాలు చూపించడానికి దేవుడు కూడా ఇట్లా మళ్ళీ ఎక్కి ఆయన కష్టపడి ఒకటే జనాలందరికీ నా కష్టాలు కూడా మీ లెక్కన ఉన్నాయని తెలుపుతున్నాను. అనుకునేది ఏంటంటే మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ రీచ్ కావడానికి ఎంత కష్టపడతామో, ఈ దేవుణ్ణి రీచ్ అయితే ఎంత ఆనందం చిక్కుతుందో గోల్ రీచ్ కావడానికి కూడా అంత ఆనందం చిక్కుతుంది. కాబట్టి దేవుడు ఈ పరీక్షలు పెడతాడు. ఎంత కష్టపడితే ఈ కొండ ఎక్కుతామో మన జీవితంలో కూడా అంత కష్టపడి మన గోల్ రీచ్ కావాలనేది దీని అర్థం. అందుకని మనం అందరం కూడా కొండెక్కి దేవుడి పరీక్షను మనం సాధిద్దాం, విజయం సాధిద్దాం. దేవుడు పరీక్ష పెట్టింది కదా, మన పైకెక్కి దేవుడా నీ దగ్గర మేము వచ్చాము, పరీక్ష మేము కూడా పాస్ అయ్యాము, మనం కోరికలు కోరుకున్నాం, తీరుస్తుంది, ఇబ్బంది లేదు. భైరవుడు సార్ చాలా స్ట్రాంగ్ అంట, చూద్దాం. ఎంత కష్టపడి ఎక్కుతున్నాం స్వామివారి దగ్గరికి కొండకి. ఈ వీడియో చూసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మా కష్టం చూసి ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. కోడిని కూడా చెప్పండి. కోడి నువ్వు కూడా చెప్పమ్మా. అదిగో చెప్తుంది చెప్పింది. ఇంకా లాభం ఉందని చెప్పు మరి. ఏ ఫ్లాట్? రాజమౌళి ఫ్లాట్. ఈ పిల్లలు తీసుకుపోతా ఉన్నారు అయ్యా, వాళ్ళ మాటలు వినపట్లేదు. అదేదో ఫ్లాట్ ఉందంట, రాజమౌళి ఫ్లాట్, తమన్నా ఫ్లాట్, చిలిక్సింత ఫ్లాట్ అర్థం కావట్లేదు, ఏదో ఫ్లాట్ అంట. సరిపోయిందయ్యా, ఆకలి అవుతుంది, గడ్డి పూసలు తింటున్నాయా, దీనికోసం మా కష్టం. కింద మీద ఉప్పు తోపు తోపు భైరవ కనిపిస్తుంది పని. గోయిందా గోయిందా నిన్ను ఆడబోయి అర్థమైందా? ఇదే స్వామి భైరవ స్వామి. టమాటాలు అయితే కక్కినాయి. ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయినాం. భైరవ స్వామి కొండ మీద ఉన్నాడు. మేము భైరవ స్వామి చూడడానికి వచ్చాం. సో అది గుడి మీరు చూసి ఉంటారు. సో మొత్తానికి డెస్టినేషన్ రీచ్ అయినాం. కష్టపడి ఇష్టపడి దేవుని దర్శనం కోసం వచ్చినాం. ఇట్స్ నాట్ ఈజీ. దేవుడైతే కింద నుంచి కనపడతాడు కానీ మధ్య నుంచి కనపడాడు. ఇక్కడికి రాగానే దేవుని చూడగానే అసలుకి మామూలుగా లేదు. అమ్మా నా పని అయిపోయింది అయ్యా. జై భైరవ స్వామికి. మేము ఇంత పడ్డ కష్టం అంతా చాలా అంతా అసలు లేదు. అసలుకి చాలా బాగుంది. అసలుకి చూడండి ఒకసారి లొకేషన్ అంతా చూడండి. అదిగో ఆ కనపడేది అక్కడ దాని దగ్గర గుహ ఉంది, అది మళ్ళీ చూపిస్తాము. రీచ్ అయినా స్వామి చూపిస్తాం మీకు. మేము ఎట్లా కట్టిండ్రా? దానికి అదే ఏర్పడిన బావి చూపిస్తాం రండి. ఇంత పైకి వచ్చి ఎలా కట్టారో మరి. ఏదో నిధులు ఉన్నాయనేసి, గుప్త నిధులు ఉన్నాయని గుంతల్లో గారు దొంగలు.
మా ఫ్రెండ్స్ అంతా ముందు రీచ్ అయిపోయారు. అవి మనమే కదా. ఇదిగో దానికే అదే ఏర్పడిన బావి ఇది. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు. బావి చూద్దాం. ఇది కొండ మీద బావి, ఎప్పుడు వాటర్ ఉంటాయంట. పైకి వచ్చిన వాళ్ళందరికీ ఇది చాలా తీరుస్తుంది. మీకు అట్లా వాటర్ ఉన్నాయని అనిపించవచ్చు, కానీ కొంచెం వాటిని పైనుంచి అది క్లీన్, ఇదంతా ఆకు రాలిపడింది. ఆకు తీసేసి ఆ నీళ్ళు కొంచెం తీసుకొని తాగొచ్చు మనం. ఈ బావికి ఎండిపోతే ఈ చుట్టుపక్కల ఏరియాలు కరువు వచ్చినట్టే. సో మొత్తానికి డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాం. సో మన గాల్రెడ్డి కూడా యాక్టివ్గా కోడిని పట్టుకొని పోతున్నాడు ఇంకా కోయడానికి. చూడండి మన సబ్స్క్రైబర్స్, మన ఊరి పిల్లలు అందరూ ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నారు కింద నుంచి కష్టపడి వచ్చి.